హాయ్ ఫ్రెండ్స్, నేను అప్పుడు ఒకటి బస్సులో పోగా వీడియో పెట్టినా కదా. నేను ఈరోజు మా ఊరు వెళ్ళా. మా ఊరు అంటే అమ్మ వాళ్ళ ఊరికి కాదు కానీ మా ఊరికి దగ్గర మండల ఆఫీస్ వెళ్ళాం. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డ్స్ జరుగుతున్నాయి కదా, అప్లికేషన్స్. ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డిలీట్ చేసి ఇస్తే, ఒక ఫామ్ రాసిస్తే, అప్లికేషన్ ఫామ్ రాసిస్తే అక్కడ డిలీట్ అయిన తర్వాత ఇక్కడ మన అత్తగారింటి దగ్గర మళ్ళీ మనకి రేషన్ కార్డు వస్తుంది అప్లై చేసుకుంటే. కాబట్టి నేను ఈరోజు మా ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ పెట్టి వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చిన. అందుకే ఫుల్ వీడియో అప్పుడు పెట్టడానికి ఇబ్బంది అయింది, టైం లేకపోయిండే. అందుకే ఆ వీడియో ఇప్పుడు చేస్తున్నా. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టి అక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు అక్కడ డిలీట్ చేయించుకున్న తర్వాతనే అత్తగారి ఇళ్ళ రేషన్ కార్డు వస్తుందని నాకే లేట్గా తెలిసింది. ఇంకా నా తర్వాత కూడా తెలియని వాళ్ళు కొందరు ఉంటారు కదా. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి కంపల్సరీ. అక్కడికి వెళ్ళి రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టి ఆధార్ కార్డు, మన మ్యారేజ్ ఎవిడెన్స్ ఉండనంట అవి, ప్లస్ మనది ఒకటి మమ్మీ వాళ్ళ రేషన్ కార్డు, మన ఆధార్ కార్డు, ఒకటి అప్లికేషన్ ఫాము, మన సైన్స్, అవన్నీ రాసి ఫిలప్ చేసి ఇచ్చేస్తే 2 డేస్లో అక్కడ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది అంట. 2 డేస్లో అయిపోతుంది అంట. అక్కడ అమ్మ వాళ్ళ సైడ్ నుండి మనం 2 డేస్లో డిలీట్ అయిపోతాం రేషన్ కార్డులో. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం అప్లై చేసుకుంటే మనది లిస్టులో పేరు వస్తుంది. తెలియని వాళ్ళకు ఉంటే మాత్రం చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ. ఓకేనా? బాయ్.